జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిలుకుల మదన్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజురెడ్డి పర్యటించారు. సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన మూసాపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. గారి విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషం. రజకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మీరు అడిగినటువంటి కొన్ని సమస్యలు మీరు అంతకుముందు నర్సులు గారు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు పెద్దలు కూడా మాట్లాడడం చెప్తా ఉన్నారు. 50 సంవత్సరాల పెన్షన్ అందరికీ ఇచ్చినట్టుగా, అదేవిధంగా కుల వృత్తులకు సంబంధించి, అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అడుగుతా ఉన్నారు. మాసాపేటకి సంబంధించి మరి మనకు దోపిగా కావాలని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. వాటన్నిటి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మనకి గత ప్రభుత్వంలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన కరెంటు కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు లాండ్రీ మేము సెలెక్షన్ చేసుకుంటున్నాం అని చెప్పారు. లాండ్రీలకు కూడా దాంతోపాటు మన దోబీ గాడ్స్కి కూడా ఉచితంగా కరెంటు సరఫరా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దోబిఘాట్లు ఇంకా కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీరు అన్నట్టుగా చాకలి ఐలమ్మ చరిత్రను తెలిసే విధంగా పాఠ్య పుస్తకాల్లో కూడా లిఖించడం, 2022 నుంచి కూడా చాకలి ఐలమ్మ యొక్క జన్మదినాన్ని మరి ప్రభుత్వ పరంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా కొనసాగాలని, అదేవిధంగా వారు ఆశించినటువంటి ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ నెరవేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదేవిధంగా మాసాపేట గ్రామం మండల అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పార్టీలకు అతీతంగా అందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఎన్నికల సమయంలో మనం పార్టీలు చూస్తాం, తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనం సేవకులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం. మళ్ళీ గ్రామాలకు వస్తాం, మన సమస్యలు తెలుసుకుందాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అవకాశాలు వచ్చే విధంగా చూస్తాం. ఎంతకున్న ప్రజలు మదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నియోజకవర్గానికి SDF కింద కానీ, RSBలో కానీ, TRలో కానీ, మన మున్సిపాలిటీ కానీ దాదాపు 250 కోట్ల రూపాయల భూములకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటుండే. పండించినటువంటి భూములు కానీ, భూముల పైన మరి వచ్చినటువంటి ధాన్యం కానీ మొత్తం కూడా దోసుకున్నటువంటి సమయంలో మరి భూ పోరాటాలు చేసినటువంటి మరి రైతు విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక వీర మాత అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆమె చేసినటువంటి పోరాటాలకు సంబంధించి ఆమె పైన, ఆమె కుటుంబం పైన ఎన్నో మరి దురాగతాలు, దౌర్జన్యాలు చేపట్టినా కూడా భయపడకుండా మరి పోరాటాన్ని కొనసాగించినటువంటి ధైర్యశాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా మనం ఈ విగ్రహాలు పెట్టుకుంటున్నాము అంటే వాళ్ళు మనకు స్ఫూర్తిదాయకం. విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే వారి చరిత్ర ఏంటి, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏంటి, వారు మనకు అందించినటువంటి విజయాలు ఏంటి అని చెప్పేసి 10 మందికి తెలిసే విధంగా ఈ విధంగా మనము విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. కాబట్టి చాకలి ఐలమ్మ యొక్క మన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది అని చెప్పేసి కూడా తెలియదు. ఎందుకంటే మన చరిత్రలు మర్చిపోతా ఉన్నాయి. ఆనాడు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ ఆధునిక ప్రపంచంలో. కాబట్టి ఇటువంటి విగ్రహాల ద్వారా మరి వారి యొక్క చరిత్ర